వెల్కమ్ టు హిమాచల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేము వచ్చేసాము హిమాచల్ ప్రదేశ్కి. ఆల్రెడీ ఘాట్ సెక్షన్లో ఉన్నాము. ఆల్రెడీ వర్షం పడి ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ మార్చ్లో ఇంత రెయిన్ ఉండదు, ఇంత చిల్గా ఉండదు ఇక్కడ. బట్ ఈ శివరాత్రి నుంచి సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. అండ్ మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండడం వల్ల సరిగ్గా వీడియోస్ కూడా నేను రికార్డ్ చేయలేకపోయాను. అండ్ చండీగఢ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఎంత ల్యాండ్ స్లైడ్ అయ్యిందో. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి చాలా చాలా హరీగా ఉన్నాం మేము. ఈవినింగ్ మీన్స్ చీకటి పడే లోపు మేము మా పాయింట్కి, డెస్టినేషన్కి రీచ్ అయిపోవాలి. సేమ్ ఇలాగే ఘాట్ రోడ్స్ ఉంటాయి. కంప్లీట్గా ఇంకా 4 hours జర్నీ చేయాలి. ఆల్రెడీ మేము హిమాచల్ ప్రదేశ్ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. బట్ స్టిల్ ఇంకా 4 hours జర్నీ ఉంది. ఈ ట్రిప్లో నేను కంప్లీట్ 3 లొకేషన్స్ని కవర్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ లొకేషన్కి సంబంధించిన నా కంప్లీట్ జర్నీ ఈ వీడియోలో ఉంటుంది. సో నా జర్నీ, నా మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ట్రావెల్ చేస్తూ మీ లైక్స్ అండ్ షేర్స్తో నాకు సపోర్ట్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. నేను నెక్స్ట్ ట్రిప్కి వచ్చేసాను. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఈ డ్రెస్, ఈ సెటప్ చూసి తెలుస్తలేదా? చిల్లెస్ట్ ఏరియాలో ఉన్నాను ప్రజెంట్. హిమాచల్ క్యాపిటల్ అయిన షిమ్లాలో 4 degrees సెంటిగ్రేడ్లో మార్నింగ్ 6 o'clockకి ఈ బ్యూటిఫుల్ వ్యాలీ చూడండి. అదండి, మార్నింగ్ మా బాల్కనీ నుంచి, మా రిసార్ట్ నుంచి వ్యూ పాయింట్ చేశారు కదా, చాలా బాగుంది. నేనైతే లిటరల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు డే స్టార్ట్ అయ్యింది. మమ్మల్ని ఇక్కడ నియర్ బై ఉన్న వ్యూ పాయింట్స్కి తీసుకుని వెళ్తానని చెప్పారు. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకొని స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అవన్నీ వీడియో చేయలేదు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి. యాక్చువల్లీ మా డ్రైవర్ చాలా టైం అంటే టైం అన్నట్టు ఉన్నాడు. సో అప్పుడే మనం అన్నీ కవర్ చేసుకుంటాం కాబట్టి మేము కూడా కొంచెం హరీగా రెడీ అయ్యేసి రావాల్సి వచ్చింది. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ 9:30 అయ్యింది. నా రిసార్ట్ వుడ్ అరీనా, అక్కడ నుంచి ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చాము, గ్రీన్ వ్యాలీ అనేసి. జస్ట్ 1 minute అవే మా రిసార్ట్ నుంచి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ నుంచి ఈరోజు ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూపించుకొని దెన్ మమ్మల్ని సిటీలో డ్రాప్ చేస్తున్నారు. ఈరోజు March 1st షిమ్లాలో ఆల్రెడీ స్నో పడింది. చూడండి, నిన్న నైట్ మీన్స్ Feb 28th ఫుల్ నైట్ ఫుల్ స్నో పడింది. ఇక చూడండి నా బ్యాక్ సైడ్ మొత్తం స్నో. అండ్ దీస్ ఆర్ వైల్డ్ యాక్స్, కంప్లీట్ స్నో. ఆల్రెడీ ఇక్కడ నా షూస్ జారుతున్నాయి. చూడండి, రియల్లీ ఇట్స్ అమేజింగ్. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం స్నోని డైరెక్ట్గా ఇలా చూడడం, స్నో మౌంటైన్స్. ఇది జస్ట్ షిమ్లాలో అసలు మంచు లేదు, బట్ మేము చూడగలిగాము. మనాలిలో ఇంకా ఉంటుంది, కుల్లులో ఇంకా ఉంటుంది. నెక్స్ట్ అవన్నీ మీకు చూపిస్తాము. అండ్ దీని మీద ఆల్రెడీ మనకు తెలిసిందే, దీని మీద కూర్చొని ఫొటోస్ దిగితే 100 రూపాయలు అంట, పక్కన నుంచి దిగితే 50 rupees. ఇక్కడ మా అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవబోతుంది షిమ్లాలో. జీప్ మేము బుక్ చేసుకున్నాము, లైక్ 3000. మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్నీ వీళ్ళే చూపిస్తారు ఇందులో తీసుకొని వెళ్ళి. లైక్ ఓల్డ్ విలేజ్, లేక్స్, ఒక ఓల్డ్ టెంపుల్ ఉందంట ఇక్కడ షిమ్లాలో, టెంపుల్ అండ్ యాపిల్ గార్డెన్. ఇవన్నీ వీళ్ళు ఈ అడ్వెంచర్ దాంట్లో తీసుకుని వెళ్తారు. లైక్ ఆల్మోస్ట్ ఆఫ్ రోడ్స్ అలాంటివి అన్నీ ఉంటాయంట. సో ఇది బుక్ చేసుకున్నాము ఈరోజు మేము. చలో, ఆల్ సెట్. ఇంకా మన అడ్వెంచర్ ట్రిప్ స్టార్ట్ చేద్దాము. ఇంకా స్టార్ట్ చేద్దాం. హలో.
చూశారు కదా కంప్లీట్ రెండు వైపులా రోడ్కి రెండు వైపులా స్నో ఎలా ఉందో. ఈ స్నో మధ్యలో ఈ స్నో నుంచి మెల్ట్ అయిన వాటర్ ఇది ఇప్పుడు మన రోడ్ మీద చూస్తుంది. మా అదృష్టం ఏంటంటే నిన్న నైట్ అంతా ఫుల్ వర్షం ఇక్కడ, అండ్ నైట్ అంతా స్నోఫాల్ కూడా పడింది. ఆ స్నోఫాల్ వల్లనే ఇక్కడ మనం ఈరోజు మార్నింగ్ స్నో చూస్తున్నాము. బట్ ఈరోజు మా ట్రిప్ స్టార్ట్ అయ్యాక అసలు వర్షం లేదు, ఏం లేదు, మంచి క్లైమేట్ ఉంది. ఇదిగోండి అసలైన ఆఫ్ రోడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ జీప్లో వెళ్తున్నాం మేము, ఇందాక మీకు చూపించాం కదా కార్లో. కంప్లీట్ ఆఫ్ రోడ్ ఇలాగే కంప్లీట్ టాప్కి తీసుకుని వెళ్తారు, మనకి 8,000 feet హైట్లోకి తీసుకుని వెళ్తారు. अभी हमारा शिमला आएगा 3,000 हाइट, राइट? शिमला बहुत डाउन है, सो इधर से हम ऊपर जा रहे 8,000 ऑलमोस्ट ले का टॉप पे भी तक पहुंचेंगे आप। जब आप वॉकिंग करके ऊपर चौक जाएगी माता रानी के टेम्पल, तब आप बिल्कुल टॉप पे पहुंचेंगे जहाँ से 360 भी हो जाता है। ओके, वहाँ से पूरी हाइट रहती है, वहाँ से 8,000। ఓకే. సో షిమ్లా అనేది ఇప్పుడు మేము షిమ్లాలో దిగాం కదా, షిమ్లా జస్ట్ 2,000 to 3,000 స్క్వేర్ ఫీట్ నేను చెక్ చేయలేదు, బట్ ఇట్స్ నాట్ టూ హై. ఓకే, బట్ అక్కడ నుంచి ఇప్పుడు మేము ఈ ఆఫ్ రోడ్లో టాప్ 8,000 feet వెళ్తాం. మీన్స్ ఆల్మోస్ట్ లే, నాట్ కంప్లీట్ లే ఈజ్ లైక్ 10,000 మేము ఆల్రెడీ వెళ్ళాం కదా, బట్ దిస్ ఈస్ 8,000 మీన్స్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి లైక్ సేమ్, రైట్? చూడండి స్టిల్ ఇక్కడ కూడా మనకి స్నో కనిపిస్తుంది. నేను ఊహించుకున్నంత ఆఫ్ రోడ్ అయితే ఇక్కడ లేదు. మేబీ పీక్ సీజన్ టైంలో వస్తే మనకి ఈ 4x4 కార్స్ పనికి వస్తాయేమో. ఇప్పుడైతే అవసరం లేదు అనిపిస్తుంది. నార్మల్గా మన కార్స్ కానీ మన ఓన్ వెహికల్, బైక్ ఏదున్నా మనం కవర్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ యాక్టివిటీ మాకు 3,000 తీసుకున్నాడు జస్ట్ ఈ వ్యూ పాయింట్స్ చూపించడానికి, వ్యూ పాయింట్స్ దగ్గర డ్రాప్ చేయడానికి. సో అది మనీ సేవ్ చేసుకోవచ్చు మనము. బట్ మేబీ పీక్ సీజన్లో పనికి వస్తుంది. జిల్లాలో ఈ టూరిస్ట్ ప్లేస్లో మాత్రమే మనల్ని ఈ 4x4 వెహికల్స్ వాళ్ళు దోచుకుంటున్నారనే ఫీలింగ్ వస్తుంది. ఎక్సెప్ట్ దిస్ మిగతా అన్నీ చీప్గా అయిపోతాయి. వీళ్ళు జస్ట్ 5 kilometers-కి 5,000 6,000 అలా అడుగుతారు. వావ్, పైకి వెళ్ళే కొద్దీ ఎంత బాగుంది చూడండి, చిల్గా లొకేషన్ చాలా బాగుంది. నాకైతే షిమ్లాలో క్లైమేట్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టాల్ ట్రీస్ చూస్తున్నా కదా, పెద్ద పెద్ద చెట్లు, వీటితోనే ఇక్కడ షిమ్లాలో ఇల్లు కడతారు. అండ్ ఎవరైనా చనిపోతే ఈ వుడ్తోనే వాళ్ళని కాలుస్తారు. అండ్ క్లైమేట్ మాత్రం నిజంగా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. వ్యూ పాయింట్లో తెచ్చి ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ ఐస్ నోకింగ్ రిట్రీట్ అని, ఇక్కడ నుంచి సపరేట్ లొకేషన్స్ ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా 8,000 feet హైట్లోకి వెళ్ళాలని, అది ఇదే టెంపుల్ ఉంటుంది పైన. బిఫోర్ దట్ ఇక్కడ చాయ్ తాగేసి, ఎలాగో ఇప్పుడు మనం ఇది ఎక్కాలంటే 1 hour పడుతుంది. మేము ఎర్లీ మార్నింగే రావడం వల్ల మాకు అన్నీ ఫ్రెష్గా తెలుస్తున్నాయి. ఇంకా జనాలు ఎవరు రాలేదు, ఇక క్రౌడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇక ఫ్రెష్గా ఇప్పుడే అల్లం దంచి అల్లం చాయ్ చేస్తున్నాడు. సో తొందరగా వస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ అందులో మా రిసార్ట్ వచ్చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి, అండ్ మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ మేము చాయ్ ఆర్డర్ చేసాము, అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ ఇలాంటి లొకేషన్లో హ్యాపీగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ మంచి అల్లం చాయ్ తాగుదాం. షిమ్లాకి వచ్చి మ్యాగీ తినకపోతే ఎలా? సో ఫైనల్గా మ్యాగీ కూడా తింటున్నా. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది మ్యాగీ టేస్ట్. యాక్చువల్లీ ఇక్కడ మేము ఒక టెంపుల్ దగ్గరికి వచ్చినాయని చెప్పాను కదా, అక్కడ తింటున్నాను, నాట్ ఇన్ షిమ్లా సిటీ. ఓకే, వాళ్ళు బాగుంది. వెజ్ మ్యాగీ ఆర్డర్ చేశాను, బాగుంది, టేస్టీగా ఉంది.
చెప్పాను కదా మీకు 8,000 ఫీట్ పైన టెంపుల్ ఉంది అనేసి, ఓల్డ్ టెంపుల్, కాళీమాతాజీ టెంపుల్. అది ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఆ వ్యూ పాయింట్ అక్కడ పైన కంప్లీట్ 8,000 పైకి వెళ్తే మనకి 360 వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుందని అన్నారు. సో ఇప్పుడు మేము అది రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇది ఎక్కాలంటే 1 అవర్ పడుతుంది, 30 minutes to 1 hour, చెప్పలేము, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇక క్లైమేట్ మన బాడీ అలవాట్లేదు కదా. సో చలో వెళ్దాం. కంప్లీట్ ఈ స్టెప్స్ని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవాలి పైకి. నేను లేలో నేర్చుకుంది ఏంటంటే, ఇలాంటి హై పిక్స్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం ఎంత కామ్గా, ఎంత స్లోగా నడుచుకుంటూ వెళ్తే అంత బాగా కవర్ చేస్తాము వితౌట్ ఎనీ ఇష్యూస్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, చాలా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా ఉంటాం. ఓకే, వాటర్ క్యారీ చేయండి, సిప్ తాగుకుంటూ వెళ్ళండి. ఓకే, కమ్. ఫైనల్లీ ఐ రీచ్డ్ టెంపుల్, కాళీమాత టెంపుల్. ఇక్కడ పైన చాలా దూరం ఉంటుంది అనుకున్నాను, బట్ వితిన్ 30 minutesలో ఎక్కాను. అది స్లోగా, ఏ టెన్షన్ లేకుండా కామ్గా నడుచుకుంటూ వచ్చాను. సో ఈజీగానే ఉంది. జస్ట్ 30 minutesలో రీచ్ అయిపోయాను బ్రేక్ తీసుకుంటూ. ఓకే, చెప్పాను కదా మనం ఒకటేసారి 1 stretchలో వెళ్ళొచ్చు, బట్ అది మనకు తర్వాత చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో కూల్ అండ్ కామ్గా ఎంత ఉంటే అన్ని కవర్ చేయొచ్చు మనం. ఇవన్నీ మొక్కు అనమాట. ఇక్కడ లోకల్స్ మొక్కుకొని ఇలా చెట్టుకి వాటికి ఇలా కడతారు. ఇది వాళ్ళ నమ్మకము, వాళ్ళ కోరుకుంది జరగాలనేసి. ఓకే, సో ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు మనం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ టేస్ట్ చేద్దాం మనం. చాలా అంటే చాలా చిల్లుగా ఉన్నాయి, కానీ టేస్టీగా ఉన్నాయి వాటర్, చాలా బాగుంది. ఇక్కడ 360 వ్యూ పాయింట్ కూడా ఉంది. 360 మీన్స్ నథింగ్ బట్ కంప్లీట్ అన్ని మౌంటైన్స్, వ్యాలీస్, మన షిమ్లా వ్యాలీస్, మౌంటైన్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ నుంచి, బికాస్ వీఆర్ ఆన్ ది టాప్. టెంపుల్ నుంచి కిందికి వచ్చాక మమ్మల్ని పిక్ చేసుకొని ఇప్పుడు జిప్ లైన్ యాక్టివిటీ దగ్గర తీసుకెళ్తున్నాడు. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ టెన్షన్గా కూడా ఉంది, ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి యాక్టివిటీస్. నీ అమ్మ డెప్త్ చూసి చాలా కంగారు వేసింది, కానీ కొంచెం ధైర్యం చేసేసాను. చాలా చాలా థ్రిల్లింగ్ ఉంది, సూపర్ అనిపించింది. నెక్స్ట్ ఒక విలేజ్ దగ్గర తీసుకొని వెళ్తా అన్నాడు. ఈ హిల్ స్టేషన్స్ లో ఒక స్మాల్ విలేజ్ ఇది. అక్కడ లాంగ్ లో కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అలా అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి. అవన్నీ ఒక స్మాల్ విలేజెస్ అన్నమాట. మేము ఆఫ్ సీజన్స్ లో రావడం వల్ల ఇక్కడ అంతా కొంచెం ఎంటీగా కనిపిస్తుంది, లేదంటే ఇదంతా యాపిల్స్ తో ఫిల్ అప్ అయిపోయి ఉండేది. యాపిల్స్ గ్రో చేస్తారు ఇక్కడ, మనకు తెలుసు కదా షిమ్లా యాపిల్స్ చాలా ఫేమస్ అని. సో అదే చెప్తున్నాడు అతను. ఇక్కడ షూటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ చాలా సాంగ్స్, ఫైట్ సీన్స్ షూట్ జరుగుతాయంట. బాగుంది అసలు ఇక్కడ మొత్తం షిమ్లాకి బ్యూటీ ఏంటంటే ట్రీస్, ఈ ప్లాంట్స్, పెద్ద పెద్ద ట్రీస్, దీనివల్ల బ్యూటీ. చాలా చల్లగా ఉంది అండ్ క్లైమేట్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఒకసారి సన్నీగా, ఒకసారి సడన్గా డ్రాప్ అయిపోతుంది. సో తొందరగా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదంటే మేబీ వర్షంలో ఇరుక్కుంటాం. మా అడ్వెంచర్ ట్రిప్ అయిపోయింది అండ్ వి కేమ్ బ్యాక్ టు అవర్ కార్. ఇప్పుడు మమ్మల్ని సిటీలోకి తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఆ సిటీలో ఒక టౌన్ ఉంది,
అక్కడ బ్రిటిష్ రూల్ టైంలో చర్చ్ బిల్డ్ చేసింది, అండ్ అక్కడ కొంచెం లొకేషన్స్ లైక్ షూటింగ్స్ అవి జరుగుతాయంట. సో ఆ స్పాట్కి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసుకొని మేము మూవ్ అవుతున్నాం. ఇక్కడ చాలా చీప్ ఏంటంటే ఫుడ్ మనకు చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాంటిటీ ఇస్తాడు. ఇంకా మనల్ని దోచుకునే పాయింట్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్ ప్లేస్లో 4x4 కార్స్ అని చెప్పడం. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూపించాను కదా, వ్యూ ఎలా ఉందో ఇక్కడ, షిమ్లా వ్యాలీ ఎలా ఉందో చూపించాను కదా. అండ్ ఈరోజు డే అంతా ట్రిప్ అయిపోయింది. 6 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి వ్యాలీ ఎలా ఉందో చూడండి. మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ షిమ్లా ఎట్ ఈవినింగ్ 6 PM. ఓకే, థ్యాంక్ యూ.